హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చింత చిగురు బీట్రూట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాంబినేషన్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును ముందుగానే 15 నిమిషాల పాటు కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అందులో ఉండే వాటర్ అంతా తీసేసి ఇప్పుడు అవే శనగపప్పును ఈ పోపులోకి వేసేసుకోండి. 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. శనగపప్పును నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కల్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చింత చిగురును తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చింత చిగురుని తీసుకోండి. నాకు 1/2 కప్ అయితే సరిపోతుందండి. ఈ చింత చిగురును కాడలు అనేవి లేకోకుండా బాగా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ చింత చిగురుని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ చింత చిగురుని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. పైల్స్ ఉన్న వారికైతే మరీ మంచిదండి. మోషన్ అనేది చాలా ఫ్రీగా అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది చింత చిగురు. చిన్నపిల్లల్లో ఎక్కువగా నులుపురుగు సమస్యలు ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటి పిల్లలకి ఈ చింత చిగురును పెట్టడం వల్ల చాలా మంచిదండి. చింత చిగురులో ఫైబర్, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా వాళ్ళ డైట్లో ఈ చింత చిగురును తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ కూడా అవుతారండి. తప్పకుండా ట్రై చేయండి. సీజన్లో దొరికే ఏవైనా సరే, పళ్ళైనా సరే, ఆకుకూరలైనా సరే మనం ఆ టైంలోనే వాటిని ఎంజాయ్ చేస్తూ తినాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1 కప్పు ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. బీట్రూట్ని పైనున్న తొక్కును మొత్తం తీసి ఇలా చిన్నగా కట్ చేసి ఉడికించి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే బీట్రూట్ని తురిమి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. లేదా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుమును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చింత చిగురు బీట్రూట్ కర్రీ రెడీ అండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చింత చిగురు బీట్రూట్ కర్రీ రెడీ అండి. చపాతీలోకైనా, పుల్కా, రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బీట్రూట్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.